నమస్తే. వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. నమస్తే. సార్ కంగుతో కంగు తిన్నటువంటి ఒక సూర్య మళ్ళీ కరుప్పు అనే సినిమాతో రాబోతున్నారు. సో మొత్తానికి కంగువతో ఉన్నటువంటి ఒక ఇంపాక్ట్ ఏదైతే ఉందో అది ఇప్పటికీ ఈ కరుప్పు మీద ఉందా? ఎందుకంటే అంత పెద్ద ఆశించినటువంటి వ్యూస్ కూడా పెద్ద వచ్చినట్టుగా కనిపిస్తలేదు. దీని గురించి మీరు ఏం చెప్తారు? అంటే టైటిల్ ఒకసారి కంగు అని పెట్టారు, అప్పుడు కూడా చాలా విమర్శలు వచ్చినాయి. సినిమా టైటిల్ తెలుగు టైటిల్స్ పెట్టండి రోజు మొత్తుకుంటున్నారు అందరూ కూడా. మళ్ళీ వాళ్ళు కరుప్పు, తమిళ్లో కరుప్పే, తెలుగులో కరుప్పే. మేము తంగనాన్ని పర్లేదు కొంతవరకు ఆదరించారు. మళ్ళీ సూర్య కంగు చేసినప్పుడు కూడా కొద్ది చేదు అనుభవం ఎదురైనప్పుడు మళ్ళీ ఆ పేరుతో, అంటే పాత్ర పేరు అదని అనుకోవచ్చు మనం. ఆ పాత్ర పేరైనా కానీ నేటివిటీ ప్రాబ్లం వస్తుంది ఇప్పుడు కూడా. ఇప్పుడు ఆ ట్రైలర్ చూస్తే మనకి అన్నదమ్ములు ఇద్దరు డ్యూయల్ రోల్ అనేది అర్థమైపోతుంది. ఒకడు మంచివాడు, ఒక చెడ్డవాడు అనేది కూడా అర్థమవుతుంది. మంచివాడు కూడా నా పేరు సూర్య, నాకు ఇంకో పేరు ఉందంటే భాషా స్టైల్లో ఆ డైలాగ్ కూడా చెప్పించారు. కాబట్టి నాకు ఫ్లాష్ బ్యాక్ ఉందని ఆయన అనుకోవాలేమో మనం. మొత్తానికైతే తెలుగు టీజర్ వచ్చింది, తమిళ టీజర్ వచ్చింది. దసరా బరిలో నిలబడేలాగా అనిపిస్తుంది సినిమా చూస్తుంటే. మరి దసరా బరిలో నిలబడుతుందా? మరి ఆ టైంలో సినిమాలతో ఈ కరుప్పు ఏ మేరకు పోటీ పడతాడు? ఇప్పటికే సూర్య ఇమేజ్ చాలా డ్యామేజ్ అయింది. ఈ నేపథ్యంలో ఏదైనా రిలీజ్ పరంగా వాళ్ళు కొద్దిగా మంచి జాగ్రత్తలు తీసుకుని చేసుకోవడం బెటరే అనిపిస్తుంది నాకు. అయితే సూపర్ స్టార్ రజనీకాంత్ గారికి మీద ఉన్న టాక్ ఏంటంటే ఇంకొక 2-3 సినిమాలతో ఆయన రెస్ట్ తీసుకోబోతున్నారని చెప్పి. అదేవిధంగా చూసుకుంటే విశ్వ నటుడైనటువంటి ఒక ఎవరైతే కమల్ హాసన్ గారు ఉన్నారో ఆయన కూడా కొంత రాజకీయాల వైపు కానీ అట్లా మొగ్గు చూపాలని ట్రై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఇంకొక విజయ్ తలపతి ఎవరైతే ఉన్నారో ఆయన రాజకీయాల్లోకి వెళ్ళిపోయారు. తమిళ వెట్రి కడగం అని చెప్పేసి అనేటువంటి ఒక పార్టీ పెట్టారు, అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ సూపర్ స్టార్ అవ్వాలంటే సూర్యకి ఛాన్సెస్ ఉన్నా సరే ఎంపిక చేసుకునే టాపిక్స్ లో కొంత ఇబ్బంది పడుతున్నాడని చెప్పి అనుకోవచ్చు అంటారా? కరెక్టే, మీరు అనేది 100% కరెక్ట్. ఎందుకంటే అతనికి అవకాశం ఉంది. నెక్స్ట్ అజిత్ ఏమో తను రేసులు వాటిలో తిరిగిపోతూ ఉంటాడు. విజయ్ రాజకీయాలకు వెళ్ళిపోయాడు. రజనీకాంత్ రేపు మాపు రిటైర్ అయిపోతారు. కమల్ హాసన్ కూడా ఆయన రాజ్యసభ సభ్యుడిగా అటు వెళ్ళిపోతున్నారు. ఇంకా మిగిలింది ఏముంది? అన్నదమ్ములు కార్తీను సూర్య వీళ్ళిద్దరు మిగులుతున్నారు. విజయ్ సేతుపతి ఉన్నాడు. తమిళ్లో హీరోల కొరత అనేది కనిపిస్తుంది మనకి. రానున్న కాలంలో తమిళ్లో సరైన హీరోలు లేరేమో అనే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే విజయ్ జననాయకన్ తర్వాత సినిమాల్లో ఉండవు ఆయన. ఇక ఆయన పార్టీ పెట్టుకున్నాడు, ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కాబట్టి ఆ బిజీలో ఆయన ఉండిపోతాడు. అజిత్ కూడా సినిమాలు పెద్దగా చేయట్లా, అది పరిస్థితి. మొన్న వచ్చినటువంటి కంగవ కావచ్చు, లేదా ఇప్పుడు వచ్చినటువంటి కరుప్ప, ఏంటి ఈ రెండింటి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే ఏం చెప్తారు? అంటే కరుపు ఖర్చు పెట్టారు కానీ అది ఫలితం కనిపించలా. ఇక్కడ ఈ సినిమా విషయంలో మరి ఎందుకంటే సూర్య మంచి టైమింగ్ ఉన్న ఆర్టిస్టు, చెప్పాలంటే కార్తీక్ అన్నా పెద్ద హీరో అవుతాడనేది అందరికీ నమ్మకాలు. ఇప్పుడు కార్తీ సూర్యని మించిపోయేలాగా ఉన్నాడు చూస్తుంటే. ఎందుకంటే యాక్టింగ్లో కానీ సినిమాల ఎంపికలో కానీ అతను కాస్త జాగ్రత్త పడుతున్నట్టుగా అనిపిస్తుంది. హిట్లు వస్తున్నాయి కార్తీకి. ఇప్పుడు మన మధ్యన వచ్చిన సత్యం సుందరం సినిమా మనం చూసాం, అతని నటనకి అందరూ పట్టం కట్టారు. మరి వాళ్ళ అన్నయ్య అయిన సూర్య ఈ మాస్ కథలు ఎంపిక చేసుకుంటున్నాడు కానీ అక్కడ హిట్ కొట్టలేకపోతున్నాడు. మరి ఈ సినిమా పరంగా మరి ఏం జరగబోతుందని చూడాలి. అయితే అది కాక ఇద్దరు అన్నదమ్ములు, అయితే కార్తీక్ అయితే కొంత గొప్ప మంచి సినిమాలు వస్తున్నాయి. అది కాక మీరు ఇందాక అన్నట్టుగా ఏదైతే సత్యం సుందరం ఒక మంచి హిట్ కొట్టింది, క్లాసికల్ హిట్ అనుకోవచ్చు. అదే విధంగా చూసుకుంటే హిట్ 4లో మళ్ళీ సక్సెస్ అయినటువంటి ఒక రూట్ సబ్జెక్ట్ తోనే ఇంకొక సినిమా అయితే తీయబోతున్నారు. ఢిల్లీ అనే పాత్ర రాబోతుంది. కానీ లోకేష్ కనకరాజు మీదే డిపెండ్ అయి ఉన్నాడా సూర్య అంటే ఏమంటారు? ఎందుకంటే రోలెక్స్ పాత్ర మాత్రమే నెక్స్ట్ కాపాడగలుగుతుంది అన్నట్టుగా అనిపిస్తుంది అంటే ఏమంటారు? తమ్ముడిని కాపాడాడు కాబట్టి అన్నను కూడా లోకేష్ కనకరాజు కాపాడాలేమో. ఎందుకంటే ఆ రోలెక్స్ పాత్రతో మళ్ళీ ఆయన సినిమా ఎప్పుడు చేయబోతున్నాడనే ముఖ్యం కదా. ఇప్పుడు ఈ సినిమా స్టార్ట్ అయితే మళ్ళీ అది ఎప్పుడు రోలెక్స్ పాత్ర ఎప్పుడు ఎంటర్ అవుతుందో తెలియదు. అది సో ఓవరాల్ గా కార్తీ ప్లస్ సూర్య, మొత్తానికి సూర్య ఎంచుకునేటువంటి ఒక సినిమా స్టైల్స్ కావచ్చు, లేదంటే కరుప్ప పైన ఎలాంటి ఇంపాక్ట్ కనిపిస్తుంది కంగువది అంటే ఏం చెప్తారు? అంటే కరుప్ప మీద ఖచ్చితంగా కంగు ఇంపాక్ట్ ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే తెలుగు మార్కెట్లో మనం చూసాం, మరీ దారుణమైన కలెక్షన్స్ వచ్చినాయి. తమిళ్లో కూడా అలాగే వచ్చినాయి. మరి ఈ టైంలో మళ్ళీ అదే తరహా పేరు, అర్థం కాని పేరు పెట్టుకునే బదులు కనీసం దాన్ని డబ్బింగ్ రైట్స్ కొనుక్కునే వాళ్ళు అన్నా సరే దాన్ని టైటిల్ మార్చుకుని కాస్త మార్పులు చేర్పులు చేసుకుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఎందుకంటే కంగువ కరుప్పు రెండు ఒకే తరహా టైటిల్స్ లా కనిపిస్తున్నాయి.
అదండి. సో మనం చూసుకుంటే ఒకవేళ దసరా బరిలో ఉండబోతుందని చెప్పి ఇప్పటికీ దసరా బరిలో ఓజీ ఉండబోతుంది. అదేవిధంగా చూసుకుంటే బాలకృష్ణ గారి సినిమా అఖండ తాండవం ఉండబోతుంది. దాంతోపాటు ఇప్పుడు కరుప్ప. సో నిజంగా పోటీ ఇవ్వగలుగుతాడా సూర్య అంటే ఏమంటారు? మరి ఆ టైంలో రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా కరుపు ఇబ్బంది పడే ప్రమాదం అయితే ఉంది. తర్వాత ఇడ్లీ కడాయి అనే సినిమా ధనుష్ సినిమా రాబోతుంది. మళ్ళీ 2వ తారీఖున ఇంకో పెద్ద సినిమా ఉంది. ఇలా వరుస పెట్టి 1, 2 తారీఖుల్లో అక్టోబర్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా దసరా టార్గెట్ గా ఉన్న సినిమాలు. సో చూద్దాం సార్, మొత్తానికి సూర్యకి మంచి టైం నడుస్తుందా లేదా అనేది చూద్దాం మరి. నమస్తే. నమస్తే.